హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు అయితే చిన్న ఫ్రాంక్ అయితే చేయబోతున్నాను అన్నమాట. ఏంటిదంటే శీర్షతోటి నువ్వు నాకు ఇష్టం లేదు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, ఇంకో రెండో మ్యారేజ్ అయితే చేసుకుంటా అనేసి చెప్తానన్నమాట. శీర్షతోటి ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఏందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఓకేనా, ఏం చేస్తున్నావు? ఏం లేదు బాబా, ఏం లేదు. ఏం లేదా? నీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏం విషయం బాబా? ఏం లేదే, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయినా. నీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చిన. సెకండ్ మ్యారేజ్ ఎందుకు? ఎందుకు సెకండ్ మ్యారేజ్ నాకు కావాలి అంతే, కావాలి అంతే. నీకు కావాలా? అవు, ఎందుకంటే ఏందే సెకండ్ మ్యారేజ్ నాకు కావాలి. మరి నీకు అడిగి డిసిషన్ ఎట్లా అనేది తెలుసుకుందామని వచ్చిన. ఏం చెప్తావు? వద్దని చెప్తా. ఎందుకు? ఇప్పుడు నీకు సెకండ్ మ్యారేజ్ నీకెందుకు? ఎందుకంటే నాకు కావాలంటున్నావు కదా. నీకెందుకు కావాలి అంటే ఏమైంది? ఏమైంది? ఏం కాలేదు, నాకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఆశ, చేసుకుంటున్నా అంతే. మళ్ళీ ఎందుకు ఏమిటని అడుగుతుంది. నీ ఆలోచన ఏందో చెప్పు నాకు అంతే. కానీ నువ్వు మళ్ళీ నన్ను అడుగుతావు. సెకండ్ మ్యారేజ్ దేనికి? అసలు మేము ఇంట్లో నచ్చట్లేమా, ఇష్టం లేమా? దేనికి సెకండ్ మ్యారేజ్? నువ్వు నాకు ఇష్టం లేవు కాబట్టే కదా నేను సెకండ్ మ్యారేజ్ చేసుకునేది. నేను ఇష్టం లేకపోతే మరి ఇన్ని రోజులు ఎందుకున్నావు? ప్రాణం కన్నా ప్రేమించిన పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళా? ఏదో మన పెద్దలు కుదిరించిన పెళ్లి కదా అని చేసుకున్నా అంతే. కానీ నా మనసులో మాట వేరే ఉంది. అందుకనే ఇప్పుడు టైం వచ్చింది, చేసుకుంటున్నా అంతే. అట్లనా? ఇప్పుడు నువ్వు ఓకే అంటే ముగ్గురం కలిసి ఉందాం. నేను ఓకే అంటే ఓకే అంటే ముగ్గురం కలిసి ఉందాం, లేకుంటే ఇక నీ దారి నాది, నీ దారి నీది, నా దారి నాది. అట్లా ఇక పెద్దలు ఒప్పించిరని ఒక అమ్మాయి గొంతు మాత్రం కోసేసి ఎందుకు వస్తా? నువ్వు కూడా ఉండమని చెప్తున్నా, నీకు కూడా ఉండమని చెప్తున్నా కదా. నేనెలా ఉంటా? ముగ్గురం కలిసి ఉందాం. ఎలా కలిసి ఉంటారు? ఎందుకు ఉండం? ఎట్లా ఉంటారు? నువ్వు అనుకుంటే అవుతుంది. నేను అనుకుంటే అవుతుందా? అవును, నేను అట్లా ఊహించుకోవట్లేదు ముగ్గురు అని. ఒప్పుకున్నా. అసలు నీకు తల తిక్కనా ఏంది? నీ మెదడులో పెండు ఉందా? ఏముంది? నా మీద కరెక్ట్ గానే పనిచేస్తుంది. నువ్వు నీ వల్లనే ఆగుతుంది అంతా. నువ్వు చెప్పు ఏదో ఒకటి. ఏం చెప్పాలి నీకు? ఏం చెప్పాలంటే నువ్వు మాతోటి ఉంటావా, నేను ఉండను మీతోని. నువ్వు వెళ్ళిపోతావా? నేను ఉండను. నేను ఎందుకు వెళ్ళిపోతా? నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. నేను వెళ్ళిపోతాను. అరే నేను మ్యారేజ్ చేసుకుని నేను ఏడు వెళ్తా, నేను ఇడికి వస్తా. నువ్వు ఎందుకు వస్తావు ఇడికి? అదేదో మ్యారేజ్ చేసుకోవడానికి పోయేటప్పుడు మమ్మల్ని చంపేసి పో. అప్పుడు నువ్వు చేసుకొని ఇంట్లో వచ్చి ఉండవచ్చు. నీకు అప్పుడు అది ఎవరు రారు. అది కాదే. ఇంకేంది? నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? నాకు అర్థం కావట్లే. అర్థం కావట్లే నాకు. నీకు అర్థమవుతుందా? అందుకే నువ్వు ఇట్లా నేను చెప్పే మాటలు నువ్వు వినవు కాబట్టి నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అంటున్నా. నేను చెప్పే మాట నువ్వు చెప్పే మాట నేను వినట్లేదు. అంటే ఇప్పుడు సెకండ్ పెళ్లి చేసుకొని వస్తా అంటే రాయ్యా అని స్వాగతం పలకాలి నీకు. మరి ఇంకేం చెప్తావు? నీకు స్వాగతం పలకాలి. ఇంతనైనా బుద్ధి లేకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడట, ఈయనకి స్వాగతం పలకాలట. నువ్వు ఏదైనా నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటూ పక్కా. నీకు అప్పుడు నచ్చినా గానీ అప్పుడు నచ్చినా ఇప్పుడు ఎందుకు నచ్చట్లే? ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయినాక కూడా నీకు నచ్చట్లేనా? నీకు అవును, అది నచ్చట్లేదు కదా. చెప్పిన నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా. నేను ఏమో దాచిపూసి మాటలు ఏం మాట్లాడుతున్నాను, డైరెక్ట్ గానే చెప్తున్నా కదా. అలాంటప్పుడు నీకు అప్పుడే నచ్చినప్పుడు పెద్దల మాట తీయకుండా పెళ్లి చేసుకున్నావు కదా. అరే పెద్దల మాట నేను తీయకుండా పెళ్లి చేస్తానా, ఒక అమ్మాయి జీవితం ఆగం చేస్తానా, ఎందుకు ఇక నాకు నచ్చలేదని చెప్తాను. అప్పుడు చెప్పకపోయినా మరి అప్పుడు అప్పుడు సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసింది, ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్లా డిమాండ్ ఉంది. అరే ఎందుకు లేదు? పెళ్లి చేసుకుంటారా? నువ్వు ఏది ఏమైనా నేను ఇంకోటి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు పక్కా. ఇది మాత్రం డిసిషన్ నేను తీసుకున్నా. ఇక నీ ఇష్టం. నీ ఇష్టమా? అంతే. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటావా? బరాబర్.
అయితే ఆ పిల్లలను మాకు ఇంత మందు తెచ్చి పోసి చంపేసి చేసుకొని రాపో. పిల్లలు నేను ఎందుకు చంపుతా, నిన్ను ఎందుకు చంపుతా? అందరం కలిసి ఉందాం. నేనే ఉండం అందరం కలిసి అరే అంటే ఎందుకే? నేను వినను. అందరం కలిసి అంటే నేను అసలే ఉండను. పెడతా. ఇక నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, రెండే ఉంటుంది. నేనైనా ఉండాలి, నువ్వైనా ఉండాలంటే నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి. ఎందుకు? చేసుకోవడానికి పోతే ఖాళీ కొడతా. నా ఇష్టం, నేను చేసుకుంటా. నీ ఇష్టం ఏంది? అరే నా ఇష్టం. నేను కూడా ఒక ఆమె ఉన్నా, నా ఇష్టం కూడా తెలుసుకో. అందుకనే కదా నీ దగ్గరకు వచ్చింది. అందుకనే నేను వద్దంటున్నా కదా, ఆగిపోవాలి నువ్వు. నువ్వెందుకు వద్దంటావు? నువ్వు ఎవరు వద్దన్నాడు ఇంకి? నేనెవరా? నేనెవరో నీకు తెలియదా? తెలియదా? నువ్వు ఎవరు? నా భార్య అని నాకు తెలుసు. తెలిసినాక కూడా నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు నచ్చట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇదన్నమాట ఫ్రాంక్. నిజమే అనుకున్నా నేను. సరే కానీ బాయ్ చెప్పి ఇక బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకే బాయ్, సపోర్ట్ చేయండి. బాయ్.